నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి నవ్యాంధ్ర కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ఉపకులపతులు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఉమ్మడి రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. అయితే నెట్, స్లెట్లలో అర్హత సాధించి పిహెచ్డీ పూర్తి చేసి 10 నుంచి 15 ఏళ్లుగా ఒప్పంద విధానంలో బోధన చేస్తున్న అభ్యర్థులకు మళ్లీ రాత పరీక్ష ఎందుకు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా సహాయ ఆచార్యులకు నిర్వహించే ఉమ్మడి రాత పరీక్షా విధానంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు, ప్రొఫెసర్ ఆవుల దామోదర్ గారు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ విజయప్రకాష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఇట్టా సాంబశివరావు గారు, సీనియర్ పాత్రికేయులు. ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి గారు, విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా సహాయ ఆచార్యులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించడానికి ప్రధాన కారణాలు ఏ విధంగా పరిశీలించాలి? ఒకటండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లో మెయిన్గా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, తర్వాత ఫ్యూచర్లో ఫారిన్ యూనివర్సిటీస్కి వచ్చేదానికి ఆస్కారం ఉంది. అయితే ప్రతి యూనివర్సిటీ కూడా ఫారిన్ యూనివర్సిటీస్తో ఎంఓయూ పెట్టుకోవడము, తర్వాత క్వాలిటీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలోనూ ఈరోజు కనపడుతుంది. అందుకని ఈ స్టేట్ గవర్నమెంట్ వారు కూడా ఏమనుకుంటున్నామంటే, క్వాలిటీ ఈజ్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్. క్వాలిటీ ప్రొటెక్ట్ చేయాలంటే క్వాలిటీ టీచర్స్ కావాలి. ఆ క్వాలిటీ టీచర్స్ కావాలంటే ఏ విధంగా చేస్తే క్వాలిటీ టీచర్స్ ఈరోజు మనకు వస్తారు అనే ఉద్దేశంతో ఈ విధానాన్ని మేము చూజ్ చేసుకున్నాం. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చేయాలని చెప్పి అనుకున్నాం. స్టేట్ గవర్నమెంట్ మొన్ననే వైస్ ఛాన్సలర్స్ మీటింగ్లో దీని మీద చాలా డీటెయిల్గా డిస్కషన్ కూడా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ వైస్ ఛాన్సలర్స్ కూడా ఎండార్స్ చేశారు. ఈ క్వాలిటీ రావాలంటే యూనివర్సిటీస్లో ఒక స్క్రీనింగ్ టెస్ట్ అవసరం. ఎందుకంటే క్యాండిడేట్స్ చాలా అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు ఒక నెట్, స్లెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, పిహెచ్డీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో మళ్ళీ కొంచెం వడపోత అవసరం అవుతుంది ఉద్దేశంతోనే ఈ స్క్రీనింగ్ టెస్ట్కి మేము అందరూ కూడా దీన్ని రికమెండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఎంసెట్, ఐసెట్ ఇలాంటి ఎగ్జామినేషన్స్ కూడా స్టేట్ కౌన్సిల్ వారే కండక్ట్ చేస్తున్నారు. అలాగా మొన్న జరిగినటువంటి వైస్ ఛాన్సలర్స్ మీటింగ్లో కూడా ఆ బాధ్యతని స్టేట్ కౌన్సిల్గా అప్పచెప్పాలని చెప్పి అందరూ కూడా దాన్ని ఆమోదం వేశారనమాట. ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ మేమేం చేయబోతున్నామంటే, ఒక కన్వీనర్ని అపాయింట్ చేసి ఆ కన్వీనర్ ద్వారా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని చూస్ చేసుకొని వాళ్ళ ద్వారా క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి అలాగా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పి ఉద్దేశం. ప్రొఫెసర్ దామోదరం గారు, విశ్వవిద్యాలయాల్లో ఈ సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించి నేరుగా ప్రభుత్వం ఈ నియామక వ్యవస్థలో పాల్గొంటే విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి భంగం వాటిల్లుతుంది అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా పరిశీలించాలి? ప్రభుత్వం విశ్వవిద్యాలయాల రిక్రూట్మెంట్లో కానీ ఏది నేరుగా జోక్యం ఎక్కడా కూడా చేసుకోవట్లేదండి. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ లార్జ్ స్కేల్లో ఆల్ యూనివర్సిటీస్కి అనుమతులు ఇచ్చి రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక పోస్ట్కి చాలా నెంబర్ వచ్చే అవకాశం ఉంది. 1:100, 1:200 అలా వచ్చే అవకాశం కూడా ఉంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది మరీ చాలా ఇన్డెప్త్ ఏమి ఉండదు. టు ఫిల్టర్ ది క్యాండిడేట్స్ ప్రిలిమినరీ బేసిక్స్లోనే ఉంటుంది జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్ అంటే. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐఐటి ఆర్ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సి అంత టఫ్గా ఏముండదు. ఆ సబ్జెక్ట్లో బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారని అనుకుంటున్నాము. తర్వాత ప్రభుత్వం ఎక్కడా కూడా యూనివర్సిటీల్లో జోక్యం చేసుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ని నాలెడ్జ్ హబ్గా భారతదేశంలోనే మొట్టమొదటిగా ఒక లీడ్ తీసుకొని వెళ్ళి మనం ప్రూవ్ చేయాలన్న ఉద్దేశం ఉంది. ఆ విధంగా ఆయన క్వాలిటీ ఉండాలంటున్నారు. తర్వాత వైబ్రెంట్గా యూనివర్సిటీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెడిషనల్ సిస్టమ్కి దాన్ని కాకుండా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఫ్యాకల్టీ కూడా రివైవ్ చేసి ప్రజెంట్ డేస్కి సంబంధించినట్టు జాబ్ ఓరియంటెడ్గా రీఫార్మ్స్ తీసుకొచ్చి మీరు ఎలా కావాలంటే అలా ప్రతి విద్యార్థి కూడా థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్గా ఫీల్డ్ వర్క్ ఉండాలి. ఆ విద్య అతనికి పనికొచ్చే విధంగా ఉండాలి. నాలెడ్జ్ పరంగా కానీ, సొసైటీకి కానీ అతని కాళ్ళ మీద అతను నిలబడేటట్టు అలాంటి విద్యని మనం చేయాలి. మీరు ఎలా చేస్తారో మీరు చేయండి, మీకు టోటల్ ఆటానమస్
ఫ్రీడమ్ ఉందని మాకు స్వయంగా ఈ మధ్య కాలంలో గత 1 monthలో 4 సార్లు మాకు వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ పెట్టి ఆల్మోస్ట్ హాఫ్ డే స్పెండ్ చేశారు. కాబట్టి ఎక్కడా జోక్యం లేదు. వీ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్ యాజ్ పర్ యూజీసీ అండ్ యాజ్ పర్ యూనివర్సిటీ యాక్ట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దట్. ప్రొఫెసర్ విజయప్రకాష్ గారు, ఈ సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తోంది, కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మరి ఈ పరిస్థితుల్లో ఈ రాత పరీక్షా విధానం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు? అలాగే రాత పరీక్ష, మౌఖిక పరీక్ష విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆ ప్రశ్న ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం అండి. దానికి ఆన్సర్ కూడా మనకు అవసరం. ఇప్పుడు గత 10-12 సంవత్సరాల నుంచి యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ జరగలేదు, నంబర్ 1. నంబర్ 2, జనరేషన్ గ్యాప్ ఉంది. మేము చదువుకున్నప్పుడు మాకు బోధించినటువంటి పాఠ్యాంశాలు వేరు, అప్పుడున్న మెథడాలజీ వేరు, ఆ పెడగాలజీ వేరు. ఇప్పుడు రాబోయే తరానికి మనం చెప్పబోయేటువంటి పెడగాలజీ కానీ సిలబస్లో కానీ మార్పులు వస్తున్నాయి. అందులో సిబిసిఎస్ సిలబస్లోకి వెళ్ళాం. ఆ నేపథ్యంలో మార్పు రావాలి. ఆ మార్పుతో పాటు నాణ్యత రావాలి. ఆ నాణ్యత రావాలి అంటే ఏమి చేయాలి అన్న ఉద్దేశంతో ఒక 3 member కమిటీ వేయడం జరిగింది. 3 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్స్ కమిటీ వేశారు. ఆ కమిటీ రికమెండేషన్ ఏమిటంటే ఇనిషియల్గా ఒక స్క్రీనింగ్ టెస్ట్ అంటూ పెడితే దాంట్లో కొంతవరకు ఫిల్టర్ చేస్తే కొంచెం క్వాలిటీ వస్తుంది అన్నది. అయితే ఎలా చేయాలి ఏమిటన్న దాని మీదను 2-3 సార్లు వైస్ కులపతులతో మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఏకగ్రీవంగా ఒపీనియన్ ఏమిటంటే ఒక టెస్ట్ కండక్ట్ చేయాలి. ఆ కండక్ట్ చేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పచెప్పాలి. ఎందుకంటే దానికి ఒక ఎక్స్పర్టైజ్ ఉంది. 8 సెట్స్లో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూనే ఉన్నాం, ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ నేపథ్యంలో ఇది కండక్ట్ చేయాలని ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత ఎవరెవరు ఉండాలి అని అంటే ఏదో ఒక యూనివర్సిటీ కానీ 2-3 యూనివర్సిటీస్ కులపతులతో కూడినటువంటి ఒక కమిటీని వేసి అందులో ఒకరిని కన్వీనర్గా పెట్టి విధి విధానాలు రూపొందించి, ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంటే అంత జడవాల్సినంత అవసరం ఏముండదు, ప్రతిపత్తికి కూడా ఇబ్బంది ఉండదు. ఇంటర్వ్యూస్ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ వాళ్ళే చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది, లేదా కన్సార్టియం కింద 3-4 యూనివర్సిటీలు కలిపి కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ విధి విధానాలు ఇంకా ఫైనలైజ్ కాలేదు. నంబర్ 2, ఇప్పుడు ఈ టెస్టు కేవలం ఎంట్రీ లెవెల్ వరకునే. సపోజ్ ఒక డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ పడింది, ఆ పోస్ట్ పడింది అది సపోజ్ ఎస్సీ అనుకోండి, ఎంత రేషియోలో పిలవాలి అంటే ఆ కట్ ఆఫ్ మార్క్ తీసుకుని వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు ఈ టెస్ట్ తప్ప, ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి చాకచక్యం మీద, వాళ్ళకున్న విద్యార్హతల మీద, వాళ్ళు ఎక్స్ప్రెషన్ మీదను, మిగిలిన బిహేవియరల్ యాటిట్యూడ్స్ మీదే ఉంటుంది. ఇది టెస్ట్ ఎందుకు అని అంటే గత 10-12 ఏళ్ల నుంచి పాఠాలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి మనం చెప్పబోయేది రాబోయే తరానికి కాబట్టి ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా ట్యూన్ చేసుకుని ఆ సిలబస్, ఏ సిలబస్ అంటే మళ్ళీ ఎక్కడి నుంచో తీసుకురావట్లేదు, యూజీసీ సిఎస్ఐఆర్ వాళ్ళు పెట్టిన సిలబస్లోనే కావాల్సిన విధంగా. ఇప్పుడు క్వాలిటీ మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు కావాల్సిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన కానివ్వండి, మనం కానీ మూడు చెప్తుంటావి: యాక్సెసిబిలిటీ, ఈక్విటీ అండ్ ఎక్సలెన్స్. యాక్సెసిబిలిటీ, ఈక్వలెన్సీలో మనం ఆల్రెడీ నేపథ్యం సంపాదించాం. ఇప్పుడు ఎక్సలెన్స్ రావాలి. ఎక్సలెన్స్ రావాలంటే క్వాలిటీనే. ఆ క్వాలిటీ ఎలా తీసుకోవాలి? ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఫుల్ ప్రూఫ్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మంచి ఉపాధ్యాయులను రూపొందించుకుని భావితరాలకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకునేటువంటి విద్యా వ్యవస్థను మనం రూపొందించాలి. అది దాని ముఖ్యోద్దేశం. సాంబశివరావు గారు, విశ్వవిద్యాలయాల్లో సహాయాచార్యుల పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ఈ సహాయాచార్యుల భర్తీకి సంబంధించి తీవ్ర జాప్యం జరుగుతోంది. మరి విశ్వవిద్యాలయాల్లో బోధనపై ఈ జాప్యం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందంటారు? విశ్వవిద్యాలయాల్లో ఒక క్యాలెండర్ ప్రకారం నియామకాలు జరగట్లేదు. ఇవన్నీ కూడా ఈ పోస్టులు భర్తీ చేయాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఇవన్నీ శాంక్షన్ పోస్టులే. ఆల్రెడీ యూనివర్సిటీ పెట్టేటప్పుడు కొన్ని శాంక్షన్ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆ పోస్టులు ఖాళీ అయినప్పుడు భర్తీ చేయకుండా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కింద కాంట్రాక్ట్ బేస్లో అపాయింట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల కొంచెం ఇన్ టైంలో అపాయింట్మెంట్ చేయడం అనేది కొంచెం డిలే జరుగుతూ ఉంది. దీని ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుందంటే అవి చేసేవాళ్ళు ఏమో పర్మనెంట్ అవుతుందా లేదనేది ఒక డౌట్ ఉంటుంది. స్టూడెంట్స్ చేరే వాళ్ళు కూడా ఇది వీళ్ళు పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళ దగ్గర కమిట్మెంట్ టీచింగ్ అంతా బాగుంటుంది. మనము 2006-2008 మధ్య కొన్ని అపాయింట్మెంట్ జరిగినాయి. అసలు కొత్త యూనివర్సిటీలు జిల్లాకు ఒకటి రాయలసీమ, విక్రమసింహపురి, తర్వాత కృష్ణా యూనివర్సిటీ ఇట్లా వచ్చినాయి. వాటిలో అసలు ఇంతవరకు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు. ఈ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల యూజీసీ దగ్గర నుంచి 12B అని ఒక స్టేటస్ రావాలి మనకి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో దాని కింద 5 కోట్లు 10 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల వాళ్ళ ఫండ్స్ కూడా ఇంతవరకు మనకి ఇవ్వలేదు. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ లేదు. యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల నిధులు అందుకోలేని పరిస్థితి.
ఇప్పుడు ఫస్ట్ టైం మన ఏపీ హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీస్లో ఇన్ని పోస్టులు భర్తీ చేయడం దగ్గర దగ్గర 1100 పోస్టులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇందులో 700 చిల్లర ఎందుకు వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్మెంట్స్ డిలే జరగటం వల్ల, ఈ డిలే జరగటం వల్ల కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టేసరికి కొంతమంది అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇది ఎందుకని చెప్పి అదే ఎప్పటికప్పుడు మనం ఖాళీ అయినప్పటికీ కనుక మనం భర్తీ చేసుకున్నట్టయితే మనకి సరిపోతుంది. తర్వాత కోర్సులు కొన్ని కాలం చెల్లిపోయిన కోర్సులు కూడా ఇప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు చూస్తే ఎక్కువ ఉంటారు, స్టూడెంట్స్ చూస్తే తక్కువ ఉంటారు. రేషనలైజేషన్ ఆఫ్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఈ పోస్టు భర్తీ సంబంధించి రేషనలైజేషన్ అంటే పోస్టులు అవసరమా కాదా, లేదా ఆ పోస్టులు తీసి వేరే చోట మెర్జ్ చేద్దామని చూస్తే దగ్గర దగ్గర 450 పోస్టులు ఈ విధంగా కన్వర్షన్ చేశారు. ఇక్కడైనా సరే రెగ్యులర్గా కనుక పోస్టులు భర్తీ జరుగుతుంకపోతే మనకి ఇబ్బంది అనుకో ఉంటుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, నెట్ స్లెట్లలో అర్హత సాధించి పిహెచ్డి పూర్తి చేసి విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద సహాయ ఆచార్యులుగా 10 నుంచి 15 ఏళ్ల పాటు బోధనానుభవం ఉన్న వారికి ఈ ఉమ్మడి పరీక్ష రాయనవసరం లేదనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా పరిశీలించాలి? ఈ విషయంలో ఆల్రెడీ యూనివర్సిటీస్లో టీచింగ్ అసోసియేట్స్గా పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత నెట్ స్లెట్ పాస్ అయిన వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీలో వచ్చి కలిసి ఈ రిప్రజెంటేషన్ అయితే చేస్తున్నారు. మేము ఒక విషయం చెప్పాము, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక అర్హత, నెట్ స్లెట్ పిహెచ్డి అనేది ఒక అర్హత. ఇప్పుడు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేది వీళ్ళకే. వీళ్ళు దాదాపు 8-10 ఏళ్ళగా మనం రిక్రూట్మెంట్ లేదు కాబట్టి బాగా నంబర్ కూడా బాగా హ్యూజ్గా పెరిగింది. సో దీన్ని ఇప్పుడు మా కొలీగ్స్ చెప్పినట్టు రాబోయే కాలంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేయాలంటే మన స్టేట్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలంటే మనం సీఎం గారు చెప్పినట్టు క్వాలిటీ ఉంటేనే దాన్ని చేయడానికి వీలవుతుంది. కానీ ఎవరికంటే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చేసి ఏదో చేస్తే మాత్రం చాలా దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. వీ నీడ్ టు కంపీట్ విత్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ రాబోయే కాలంలో ఫారిన్ యూనివర్సిటీస్కి రాబోతాయి. కాబట్టి ఇప్పటి నుండి మనం స్టెప్స్ తీసుకోకపోతే ఫ్యూచర్లో యూనివర్సిటీస్ మనుగడ ఉండదేమో అనేటువంటి భయం కూడా మా విద్యార్థుల్లోనే ఉంది, తర్వాత అధ్యాపకుల్లోనే, తర్వాత పాలకుల్లో కూడా ఉంది ఇది. అందుకని చెప్పి ఈ వడపోత మాత్రమే ఇది, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మా వాళ్ళు చెప్పినట్టు భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు టీచింగ్ అసోసియేట్స్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా కావాల్సినటువంటి నాలెడ్జ్ని వాళ్ళు ఆపాదించుంటారు ఆల్రెడీ. నాకు తెలిసి ఇప్పుడు ఫ్రెషర్స్ కంటే కూడా వీళ్ళు మంచి అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారు, ఎందుకంటే సబ్జెక్ట్ మీద మంచి గ్రాస్ప్ ఉంటుంది. ఇప్పుడు నెట్ స్లెట్ పాస్ అనే వాళ్ళకే పాస్ అయిపోతారు, మేము పాస్ కాము అనేటువంటి భయాందోళన వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా, ఎందుకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది కాబట్టి 1 or 2 రీడింగ్స్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దే విల్ బికమ్ ఆన్ పార్ విత్ ద లేటెస్ట్ స్టూడెంట్స్. కూడా రీసెంట్గా పాస్ అయిన స్టూడెంట్స్తో పాటు వాళ్ళకి ఆల్ సబ్జెక్ట్స్ మీద అవగాహన సంపాదించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. విశ్వవిద్యాలయాలు బోధనాపరంగా పరిపుష్టవంతం కావాలంటే విశ్వవిద్యాలయాలు ప్రధానంగా ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి? కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి ఆదరణ లేదు ఈ రోజుల్లో. కొన్ని సబ్జెక్ట్స్ పుట్టుకొస్తున్నాయి, కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్లో కానీ, సైన్సెస్లో కానీ, ప్యూర్ సైన్సెస్లో కానీ, ఆర్ట్స్లో కానీ, ఇలాంటి కోర్సెస్లో కొత్తవి అంశాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి సబ్జెక్ట్స్కి స్టూడెంట్స్ యొక్క ఆదరణ ఉంది ఈరోజు. అలాంటి సబ్జెక్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి చెప్పాం. రేషనలైజేషన్ అనే కమిటీ ఒకటి వేసాం. ఎందుకు వేసామంటే ఎప్పుడో 1950s, 60s ఈ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్కి ఇన్ని పోస్టులను శాంక్షన్ చేశారు. ఆ స్టూడెంట్ శాంక్షన్ అయితే టీచర్లు అయితే ఉన్నారు, కొన్ని చోట్ల రిటైర్ అయిపోయారు. అక్కడ ఆ స్టూడెంట్స్ దాని మీద ఆధారం లేదు, ఆ సబ్జెక్ట్లో చేరేవాళ్ళే లేరు. అలాంటప్పుడు ఆ సబ్జెక్ట్కి 10 మంది 12 టీచర్ని, ప్రొఫెసర్ని పోస్టులు అపాయింట్ చేసి అక్కడ ఊరికే ఐడియల్గా కూర్చొని పెట్టే బదులు కొత్తగా వచ్చినటువంటి కోర్సులు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, బయోటెక్నాలజీ నాగార్జున యూనివర్సిటీ ఉంది. బయోటెక్నాలజీ ఇది రీసెంట్ కోర్స్, అది దాంట్లో పర్మనెంట్ టీచర్ ఒక్కరు కూడా లేరు. అలాగా సోషల్ సైన్సెస్లో చాలా మంది టీచర్స్ ఉన్నారు, అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్లో స్టూడెంట్స్ తక్కువైపోయారు. సో అక్కడి నుండి ఆ డిపార్ట్మెంట్ నుండి ఈ డిపార్ట్మెంట్కి కొన్ని పోస్టులని రేషనలైజేషన్ కమిటీ ద్వారా ఇక్కడ రికమెండ్ చేశారనమాట. ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ అవసరం తక్కువ ఉంది, కాబట్టి ఈ ప్రకారం చేసుకుంటే మనం స్టూడెంట్స్కి న్యాయం చేసినట్టు అవుతాము, తర్వాత డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఆ పని చేశారు. ప్రొఫెసర్ దామోదరం గారు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలంటేనే బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, పైరవీలు ఉంటాయనేటువంటి విమర్శ బలంగా ఉంది. మరి కొత్తగా చేపట్టిన ఈ విధానం ద్వారా ఈ నియామకాల్లో ఎంతవరకు జవాబుదారీతనం అలాగే పారదర్శకత పెంపొందించవచ్చు? బంధుప్రీతి, పైరవీలు అవన్నీ సహజంగా మన భారతదేశంలో ఏ రిక్రూట్మెంటు
ఏ అపాయింట్మెంట్ ఉన్నా అది జనరల్ టెండెన్సీ అనుకుంటారండి. బట్ ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ఇంతకుముందు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాము. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు అంటే చాలా గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉంది. వైస్ ఛాన్సలర్స్ అంటే కూడా చాలా గౌరవము. అసలు యూనివర్సిటీలో ఇంటర్ఫియర్ కారైనా నేను అప్పుడు కూడా మామూలుగా విశ్వవిద్యాలయాలు అసోసియేషన్ చైర్మన్గా ఉండి కూడా నేను చాలాసార్లు మీటింగ్స్ ఇంటరాక్షన్ అయింది. వైస్ ఛాన్సలర్స్ అంటే చాలా గౌరవం. వాళ్ళ అటానమీలో కానీ తర్వాత వైస్ ఛాన్సలర్ అడ్మినిస్ట్రేషన్లో కానీ గవర్నెన్స్లో కానీ ఎప్పుడు కూడా అప్పుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇంటర్ఫిరెన్స్ కాలేదు. రిక్రూట్మెంట్లో కానీ ఎక్కడన్నా మీరు కావాలంటే ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన తర్వాత ఆఫ్టర్ బైఫర్కేషను స్టేట్ కష్టాల్లో ఉన్నా కానీ ఒక పక్క వైస్ ఛాన్సలర్స్ని ఆల్ యూనివర్సిటీస్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ని కూడా చాలా పారదర్శకంగా అపాయింట్ చేయడం జరిగింది. నేను 10 నెలల నుంచి ఎస్వి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉంటున్నాను. ఆ యూనివర్సిటీకి నేను కొత్త. డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కానీ గవర్నమెంట్ ద్వారా కానీ చిన్న విషయంలో కూడా నేను ఐ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ టెలిఫోన్ కాల్. టోటల్ ఫ్రీడమ్ ఉంది. ఓన్లీ స్కై ఈజ్ ద ఓన్లీ లిమిట్. వైస్ ఛాన్సలర్స్ ఆ యూనివర్సిటీని ఎంత మొత్తంలో డెవలప్ చేయాలంటే అంత మొత్తంలో డెవలప్ చేయగలుగుతారు. మాకు ఫండ్స్ బడ్జెట్ కూడా ఇస్తున్నారు, అడిగిందంతా ఇస్తున్నారు. యూజీసీ నార్మ్స్ గైడ్లైన్స్ ప్రకారము ఒక ప్రొఫెసర్ని సెలెక్ట్ చేయాలంటే ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఎంతమంది ఉండాలనేది నార్మ్స్ ఆల్రెడీ లేడ్ డౌన్ చేసి ఉన్నాయి. బయట నుంచి ఎక్స్పర్ట్స్ 2 ప్రొఫెసర్స్ ఉండాలి ఆల్ ఇండియా లెవెల్లో ఎనీ యూనివర్సిటీ, తర్వాత బీఓఎస్ చైర్మన్, తర్వాత ఇంటర్నల్ మెంబర్స్. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ ఉంది. అది కొత్తగా స్టేట్ గవర్నమెంట్ కానీ యూనివర్సిటీ పెట్టింది కాదు. త్రూఅవుట్ కంట్రీ అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ. దాని ప్రకారమే ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ సబ్జెక్ట్ బట్టి పిలుస్తారు. మంచి యూనివర్సిటీ నుంచి మంచి మెంబర్స్ని పిలుస్తారు. పిలిచి ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అవన్నీ ఇలాగే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు. కాబట్టి కొత్తగా విధానం రాష్ట్ర ప్రభుత్వం కానీ యూనివర్సిటీ కానీ చేపడుతున్నది ఏమీ లేదు. కాబట్టి ఎలాంటి బంధుప్రీతి కానీ ఇంటర్ఫిరెన్స్ కానీ ఏమి ఉండదు. పైగా ముఖ్యమంత్రి గారు క్వాలిటీ ఉండాలి ప్రతి యూనివర్సిటీలో. తర్వాత స్టూడెంట్ అతను అక్కడ యూనివర్సిటీలో ఆ కోర్స్ 2 years కావచ్చు, 3 years కావచ్చు, 4 years కావచ్చు. అది చాలా వాల్యుబుల్ టైము ప్రజెంట్ గ్లోబలైజేషన్లో. కాబట్టి అక్కడ అతనికి వాల్యూ ఓరియంటెడ్, జాబ్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్గా అతన్ని మనం తయారు చేయాలని అంటున్నారు. ఆ విధంగానే మేము యూనివర్సిటీలో అదే లైన్స్లో వెళ్తున్నాము. ప్రకాష్ గారు, రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1385 సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏ విధంగా సమాయత్తం కావాలి? యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం ఆర్ట్స్ వాళ్ళకి సంబంధించిన సుమారు 29 నుంచి 31 సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ వెబ్సైట్లో ఉందండి. అది డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ నెట్ కానీ స్లెట్ కానీ క్వాలిఫై ఉంటారు. వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ ఉంటుంది. కాకపోతే అబ్రెస్ట్ చేసుకోవాలి వాళ్ళని. నెంబర్ 2, సైన్స్ వాళ్ళైతే సిఎస్ఐఆర్ యూజీసీ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ ఉంది. దానికి సంబంధించిన సిలబస్ వెబ్సైట్లో ఉంది. ఆ 2 తీసుకోవాలి. అయితే మన ఉపాధ్యాయులు చాలామంది ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్ కానీ, టీచింగ్ అసోసియేట్స్ కానీ, కాంట్రాక్ట్ టీచర్ పనిచేస్తున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ తెలుగు మీడియం నుంచి వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళకి సిగ్గుపడుకోకుండా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా నేర్చుకుని ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులో 2 ఎక్స్టర్నల్ మెంబర్స్ ఉంటారు. ఒక ఛాన్సలర్ నామినీ ఉంటారు, ఒక యూజీసీ నామినీ ఉంటారు, ఒక వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అవి బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్పర్సన్ ఉంటారు, హెచ్ఓడి ఉంటారు. వీటితో పాటుగా ఏపీఐ స్కోర్స్ అని అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం క్వాంటిఫై చేసి మార్కులు వేసి సెలెక్ట్ చేస్తారు. దీనికి తోడుగా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు గత 10-12 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వర్రీ అవుతున్నారు. దేనికంటే అందరికీ వస్తుందని లేదు. ఎందుకంటే మన రోస్టర్ పాయింట్ ఉంది. 100 పాయింట్ సోషల్ ఈక్విటీలో రోస్టర్ ప్రకారం వెళ్ళాలి. ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒక 10 మంది పాఠం చెప్తున్నారు. అందులో 2-3 పోస్టులు ఉన్నాయి. ఆ 3 పోస్టులు కూడాను ఒకే కమ్యూనిటీకి చెందవు. రోస్టర్ ప్రకారం వేరే వేరే పెడుతుంటాయి. సో ఆ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆ ఎలిజిబిలిటీ చూసుకుని చక్కగా అధైర్యం పడకుండా యూజీసీ నెట్ సిలబస్ తీసుకుని కొంత వీలైతే సైకాలజిస్ట్ దగ్గరికి పోయి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అని కూడా ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఏదో ఉద్యోగం వచ్చింది కాబట్టి పాఠం చెప్తున్నాం అని కాదండి. రాబోయే తరం చాలా ఇంటెలిజెంట్ తరం. వాళ్ళకి కావాల్సింది టీచింగ్ కన్నా మెంటరింగ్. రాబోయేదంతా మెంటరింగ్ వ్యవస్థ.
మనం వాడికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్నెట్లోనూ. ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పేటువంటి స్తోమత ఉపాధ్యాయుడికి రావాలి. అంచేత నా సలహా ఏమిటంటే, ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ అధైర్యపడకోకుండా స్క్రీనింగ్ టెస్ట్ ఒక్కటే కాదు, స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీరు డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి. అది చాలా టఫ్ కాంపిటీషను. అట్లీస్ట్ 1:20 కాంపిటీషన్ అన్న మినిమం ఉంటుంది. ఎలాంటి మార్కులు పెట్టుకున్నాను, ఎంత కట్ ఆఫ్ మార్క్ పెట్టుకున్నాను. సో 20 మందిని కంపీట్ చేసి వెళ్ళాలంటే 19 మందిని నెగ్గుకుంటూ వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్లోను, కమ్యూనికేటివ్ స్కిల్స్లోను, లాంగ్వేజెస్లోను చాలా పట్టుండాలి. ఇదొకటే కాకోకుండా కరెంట్ నాలెడ్జ్. ఇప్పుడు కరెంట్ నాలెడ్జ్ ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ దొరుకుతున్నాయి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నది చెప్పగలిగేవాడు ఉండాలి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ మీద ఆ పట్టు ఉండాలి. సో ఆ విధమైనటువంటి ఉపాధ్యాయులు రావాలి అని అంటే వాళ్ళు రాబోయే తరాలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలో అన్నది పట్టు సంపాదించుకుని ఆ సెలక్షన్ కమిటీ ముందు ఆ 5 మెంబర్స్ ముందు ఇంప్రెస్ చేయాలి. సాంబశివరావు గారు, సహాయ ఆచార్యులు కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఈ కొత్త పరీక్షా విధానంపై ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా ఈ విధానానికి సంబంధించి అభ్యర్థులు ప్రాథమికంగా ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? కొత్త విధానం మీద ముఖ్యంగా ఆల్రెడీ యూనివర్సిటీల్లో 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలో ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మనకి దీని క్వాలిఫికేషన్ PhD లేదా నెట్ స్లెట్లో పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంది. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ మాకు ఎందుకు ఈ అర్హత పరీక్ష పెట్టడం అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అది ఒక యాంగిల్లో అది చూస్తే అది సమంజసం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ఉద్యోగాలను నమ్ముకొని కొంతమంది పెళ్ళయ్యి పిల్లలకి పెళ్లి చేసే వయసు కూడా వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఈ రిటర్న్ టెస్ట్ పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళంతా వయసు వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతున్నారు. అదే కనుక యాజ్ అండ్ వెన్ వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు కనుక నోటిఫికేషన్స్ ఇచ్చి మీరు రిక్రూట్మెంట్ చేసినట్టయితే వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ తోటే బయటకు వచ్చేసేవాళ్ళు, సెలెక్ట్ అయ్యేవాళ్ళు, అదే ఇంటికి వెళ్ళిపోవాలి. 20 ఏళ్ళ తర్వాత సడన్గా మన కొత్త విధానం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకురావడంతో వాళ్ళు ఎక్కడ లేని భయం పట్టుకుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఒక ఫ్యాకల్టీ టీచ్ చేసేటప్పుడు అతనుకున్న ఇప్పుడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద అతనికి మంచి గ్రిప్ ఉంటుంది. వాట్ అబౌట్ అదర్ సబ్జెక్ట్స్? అతను PG MSc కెమిస్ట్రీలో 5-6 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు ఇతను ఈ 2 సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు ఆ 4 సబ్జెక్టుల మీద ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఆ 4 సబ్జెక్టుల మీద ఉండాలంటే ఇప్పుడు లేటెస్ట్ సిలబస్ని అతను అడాప్ట్ చేసుకోవాలి. ఇతను చదివిందేమో 20 ఏళ్ళ కింద సబ్జెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కాంపిటేట్ చేయలేడు. కొత్త వాళ్ళు మాత్రం దీంట్లో వస్తారు. అది వాళ్ళకి ఇప్పుడు ఉన్న ప్రశ్న. మన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా మన అప్రాక్సిమేట్ ఫిగర్ 12,000 మంది క్వాలిఫై ఉన్నారు. ఆ 12,000 మందిలో సబ్జెక్ట్ వైజ్ చూస్తే కొన్ని సబ్జెక్టులు తక్కువ మంది కాంపిటీషన్ ఉంటుంది. కొంచెం మన కామన్ సబ్జెక్ట్స్ మాత్రం కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఏంటంటే మేము క్వాలిఫై అయ్యాము, మళ్ళీ మాకు ఎగ్జామ్ ఎందుకని చెప్పేసి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆందోళన చేస్తున్నారు. మొన్న వీళ్ళు విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మెయిన్ ట్రై చేశారు. ఇప్పుడు విజయప్రకాష్ గారు చెప్పినట్టు ఈ ఎగ్జామ్ మీద ఎలాంటి అవగాహన ఉండాలి అని చెప్పి అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్గా నేను చేయాలంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంకా నోటిఫికేషన్ ఇచ్చి కన్వీనర్ని అపాయింట్ చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మినిమం 3 to 4 months పడుతుంది. సో ఇప్పటి నుంచి అయినా సరే ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ టీచింగ్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిలబస్ని అడాప్ట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ వాళ్ళ వ్యూలో మాత్రం ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ముందు ఫస్ట్ ఎలిజిబిలిటీ నెట్ కానీ స్లెట్ కానీ ఉండాలి. ఆ ఉన్న వాళ్ళకే ఈ టెస్ట్. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి హోదాకు భంగం కలగకుండా ఉమ్మడి రాత పరీక్ష నిర్వహణ ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొత్త పరీక్షా విధానం ద్వారా సహాయ ఆచారాల నియామకాల్లో పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.